చూసింటాం మనం. ఏదైనా లీడర్ అనేది స్వయంగా దిగడం అనేది. రియల్ గా నాకు 18 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు 30 ఇయర్స్ నాకు. నేను చూసిన పొలిటీషియన్ లో స్వయంగా దిగి హెచ్చరించింది అయితే పవన్ కళ్యాణ్. ఎందుకంటే మనం ఎంతమంది నాయకులు ఉన్నా వాళ్ళ కింది స్థాయి డీజీపీని పంపించి లేదా సెక్యూరిటీ సిబ్బందిని పంపించి సీజ్ చేస్తారు. కానీ డైరెక్ట్ గా ఆయన నాదెండ్ల మనోహర్ గారితో వెళ్ళి అక్కడ ఉన్న డీజీపీ ఎక్కడ, ఎవరు ఎక్కడ, అసలు ఏం చేస్తున్నారు మీరు అధికారులని. రేషన్ బియ్యం అంటే ప్రతి ఒక్కరు పేదరిక కడుపు నింపేది రేషన్ బియ్యం భయ. అతని రేషన్ బియ్యాన్ని కూడా వేరే దేశాలకు తరలిస్తున్నంటే ఎవరికైనా కోపం వస్తుంది. ప్రజల తరఫున నిలబడ్డారు కాబట్టి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎవరైనా ఏమైనా విమర్శలు చేసినా పర్వాలేదు, కానీ ఒక డిప్యూటీ సీఎం హోదా అంటే చాలా సెక్యూరిటీ పరంగా చాలా మనకు రాజ్యాంగంలో చాలా ఉంటాయి. కానీ అవన్నీ లెక్క చేయకుండా ప్రజల కోసం ఆయన వెళ్ళిన తీరు నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక సెక్యూరిటీ గార్డ్ లేకుండా ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఎవ్వరు లేకుండా కానీ నాదెండ్ల మనోహర్ గారు పిఏ ఎవరితో వెళ్ళారు. అది హ్యాట్సాప్ చెప్పదు. ఎందుకంటే డిప్యూటీ సీఎం అంటే ఈక్వల్ గా సీఎం లాంటి వాళ్ళు. ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రోటోకాల్ అంటారు. ప్రోటోకాల్ ను అధిగమించి వెళ్ళిన మొదటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారని నా అభిప్రాయం. ఇప్పుడు అక్రమం అనేది ఇప్పుడు కొత్త కదన్న, ఇప్పటి నుంచో జరుగుతుంది. అది ఇప్పుడు ఏమంటున్నారంటే అక్కడ కాకినాడ ఎంపీ జనసేనకు సంబంధించిన వాళ్ళు, అక్కడ రూరల్ ఎమ్మెల్యే కూడా లోకల్ సంబంధించిన వాడే. సో అట్లాంటప్పుడు అందరు వీళ్ళే ఉన్నప్పుడు ఇలాంటి అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయి? గవర్నమెంట్ వచ్చి నేను నెల అవుతున్నప్పుడు కూడా ఎందుకు ఆపలేదు అంటున్నారు. అదే అక్కడ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది కదా, పోలీస్ సిబ్బంది అవన్నీ సిస్టమ్ ని అధిగమించే ఈ రోజు పవన్ కళ్యాణ్ వెళ్ళారంటే కొంతమంది విమర్శలు చేస్తున్నారు. యాక్చువల్ గా డిప్యూటీ సీఎం అంటే ఆయన చాంబర్ లో కూర్చొని అక్కడ జస్ట్ బటన్ నొక్కినా లేకపోతే ఆర్డర్ ఇచ్చినా డీసీకి వెళ్ళాలి. కానీ స్వయంగా ప్రజల కోసం ఏం జరిగింది, ఎవరెవరు లంచాలు తీసుకుంటున్నారు, ఎవరు లంచాలు ఆపుతున్నారు అలా పంపించడానికని ఆయన వెళ్ళినారు. కాబట్టి దాన్ని వెళ్ళినందుకే మనం ప్రశంసించాలి పోయి అందరు విమర్శిస్తుంటే ఇంకా 100% పాలన ఎవరు అందిస్తారు. ప్రకారం జాబ్స్ వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారు మా ప్రభుత్వమే కాబట్టి మీ తప్పు లేదని తెలిస్తే కంపల్సరీ జాబ్ ఇస్తారు ఆయన. ఎందుకంటే ఆయన జెన్యునిటీ పరంగా మోడీ గారికే ప్రశంసలు అందుకున్నారు. మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారంటే ఎక్కడో ఒక 10% 20% పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తున్నా గట్టిగా. మహారాష్ట్రలో ఆయన వెళ్ళి ప్రతి చోట గెలిచినా అంటే సినిమాల పరంగా కాదు, రాజకీయం పరంగా ఆయన మార్క్ చూపిస్తున్నారు అని ఒక దూకుడైనా పర్వాలేదు. ఎందుకంటే ఆయన రేపు గెలుస్తాడా ఓడిపోతాడా ఆలోచించడం లేదు. నన్ను డిప్యూటీ సీఎం గా పెడతారా మళ్ళీ పీకేస్తారా అని కూడా ఆలోచించడం లేదు. డేర్ అండ్ డాష్ గా వెళ్ళిన వ్యక్తే ఎప్పుడైనా బాగుపడతారు అనేది నా అభిప్రాయం. అంటే మొత్తానికి పవన్ కళ్యాణ్ పరిపాలన, ఆయన హార్డ్ వర్క్, ప్రజల పట్ల చూపిస్తున్న శ్రద్ధకి మీరు ఏం చెప్తారు? ఒక్కటి చెప్పగలుగుతాను, ఇది చూసి చంద్రబాబు నాయుడు గారు ఇంకా 100% ఆయనకు ఫుల్ పర్మిషన్ ఇస్తారేమో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాక్ పరంగా చాలా చతుర్థంగా మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడో కొంచెం ఆయన ఏజ్ పరంగా కొంచెం ఎక్కువ క్రేజ్ చూపించలేకపోతున్నారు. మొత్తం పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎందుకంటే మునిగిపోయిన నావా ఆంధ్రప్రదేశ్ దాన్ని కొంచెం నీట్ గా తేవడానికి పవన్ కళ్యాణ్ లాంటి డేర్ అండ్ డాష్ లీడర్ రావాలని నా అభిప్రాయం.